నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తూర్పు పూండ్ల గ్రామంలోని టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కత్తులతోని కర్రలతో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో వైసీపీకి చెందిన వారు గాయపడగా టీడీపీకి చెందిన కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. టీడీపీ పార్టీకి చెందిన వారు గ్రామంలో విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. ఘర్షణలోని టీడీపీ వారికి ముగ్గురికి గాయాలు కాగా వైసీపీ వారు 5గురు గాయపడ్డారు. అయితే వారిని చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఒకరికి తలకు బలంగా గాయం కావడంతో నెల్లూరులోని బొల్లినేని ఆసుపత్రిలోని చికిత్స జరుగుతోందని చెప్పారు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ సైదాపురం మండలం తూర్పు పూండ్లలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన దాడి ఘటనపైన గ్రామాల విచారణ చేపట్టిన జిల్లా ఎస్పీ అరిఫ్ హఫీజ్. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. కేసు పూర్వపరాలను ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి వివరించారు. వారి వెంట సిఐ మల్లిరెడ్డి సుబ్రహ్మణ్యం, ఎస్ఐ డిఎస్ విజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిన్న రాత్రి సంఘటన తూర్పుగొండలో సైదాపురం మండలం తూర్పుగొండలో జరిగింది. ఇది ఏంటంటే సుబ్రహ్మణ్యం నాయుడు అని బిలాంగ్స్ టు టీడీపీ. వీళ్ళు విక్టరీ ఇది నిన్న సెరమనీ పొజిషన్ కింద డీజే పెట్టి వాళ్ళు పొజిషన్ చేయడం జరిగింది. అది అయిపోయి ఇక్కడ ఈ సెంటర్లో వచ్చిన తర్వాత తూర్పుగొండల విలేజ్ సెంటర్లో ఈ ప్రకాష్ నాయుడు వాళ్ళు ఆ ట్రాక్టర్ వేరే ఒకటి వస్తుంది, వాళ్ళు అడ్డం ఇవ్వలేదని చెప్పేసి అక్కడ చిన్న ఘర్షణ జరిగింది. దాని మీద అతన్ని వీళ్ళు కొట్టినారని వాళ్ళు వీళ్ళని కొట్టినారని ఒకరినొకరు ఆ కర్ర జెండా కర్రలతో వీటితో రాళ్ళతో కొట్టుకోవడం జరిగింది. ఇటు టీడీపీ తరఫున ఒక ముగ్గురికి ఇంజరీస్ అయినాయి, వైసీపీ తరఫున 5గురికి ఇంజరీస్. అందులో ఒక అతనికి కొద్దిగా హెడ్ ఇంజరీ అయినదని చెప్పేసి బొల్లినేని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇదే ఇన్సిడెంట్కు కన్సిక్వెన్స్గా అక్కడ బైక్ వేసుకొని పోయి పెట్రోల్ తీసుకుపోయి ఆడ డీజే ట్రాక్టర్ నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటే దాన్ని ఎమ్మటి పోయి దాన్ని కూడా తగలబెట్టడం జరిగింది. వీటి మీద కేసులు కట్టాము. వీటి మీద ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి దాని బాధ్యులైన